Hello, good morning. Welcome to Listen to Your Story and Learn a Model program. This is your storyteller, Kevin Oran, Ravis English at Play School, Vilpchala, Musnur Mandal, Eluru district. Today's story is The Pet Mongoose. The Pet Mongoose. Molly and Tom lived on their farm with their daughter Sarah. They had a pet mongoose to keep away snakes. One day, Molly went to visit her sick aunt, and Tom had to leave immediately for the king's court. They left Sarah to the mongoose's care. The mongoose noticed a huge black snake climb onto her bed. He immediately dragged the snake and killed it. When Tom and Molly returned, they saw the dead snake. Then they saw their daughter play on the bed and understood all that happened. They thanked the mongoose and loved him more and more. Okay, the moral is animals love unconditionally. Animals love unconditionally. ఓకే, ఈ కథ తెలుగులో కూడా ఒక్కసారి వినండి. మరి ఒకనొకప్పుడు ఒక ఊరిలో మాలీ అండ్ టామీ అనే భార్యాభర్తలు ఉంటుండేవాళ్ళు. వాళ్ళకి లేక లేక ఒక కూతురు పుట్టింది. ఆ పిల్ల పేరు సెరా. అయితే వాళ్ళకు ఒక చిన్న ముంగీసను కూడా పెంచుకుంటున్నారు. ఎందుకంటే తమ ఉన్న పల్లెటూరులో పాములు ఇంట్లోకి రాకుండా కాపాడుతుంది అని చెప్పి. ఒకరోజు ఈ మాలి ఏం చేసిందంటే వాళ్ళ మేనత్త గారి ఊరు ఆవిడని చూడటానికి వెళ్ళింది. అయితే అనుకోకుండా టామ్ కూడా రాజుగారి ఆస్థానంలో ఏదో పని తగిలి ఖచ్చితంగా వెళ్ళిపోవాల్సి వచ్చింది. మరి పాపను ఎవరు చూస్తారు? ఈ మంగూస్కి అప్పచెప్పి వెళ్ళిపోయారు ఇద్దరు. సరే, ఇంతలో కాసేపటికి ఏమైందంటే ఒక పాము, నల్ల పాము ఆ ఇంట్లో ప్రవేశించి పాప పడుకునే బెడ్ మీదకి ఎక్కబోతుంటే ఈ మన ముంగేసి చూసి వెంటనే ఆ పాముని కిందకి లాగి కొట్టి చంపేసింది అనమాట. సరే, కాసేపటికి భార్యాభర్తలు ఇద్దరు వచ్చారు, టామ్ అండ్ మాలి. వచ్చి చూసేసరికి ఇక్కడ చచ్చిపడిపోయిన పాము కనిపించింది. తర్వాత మంచం మీద పాప చక్కగా ఆడుకుంటూ కూర్చొని ఉంది. దాంతో వాళ్ళకి జరిగిన సంగతి అంతా అర్థమైపోయింది. అప్పుడు వెంటనే వాళ్ళు ఆ ముంగేసని ఎత్తుకుని ముద్దాడి దాన్ని చాలా ప్రేమగా చూసుకున్నారు అక్కడి నుంచి కూడా. అయితే ఏమిటి ఈ కథలో నీతి అని మీరు గ్రహించినట్టయితే, పశువులు ఎప్పుడూ కూడా వాటి ప్రేమకి వెల కట్టలేవు మనం. ఎందుకనంటే కండిషన్ పెట్టకుండా ప్రేమించడంలో పశువులు పక్షులే ఉంటాయి. మనం ఎంత మచ్చిక చేసుకుంటే అంత చక్కగా అవి మనకు దగ్గర అవుతాయి. మీరు చూసే ఉంటారు, మీ ఇంటి దగ్గర చిన్న చిన్న కుక్క పిల్లలు, పిల్లి పిల్లలు, పిచ్చుకలు, ఇలాంటివి మీరు వాటికి మేత వేసి కాస్త మంచినీళ్ళు పెట్టి వాటిని ప్రేమగా చూస్తే అవి చక్కగా మీ దగ్గరికి వస్తూ ఉంటాయి. కాబట్టి మనం ప్రేమించాలి, అవి ప్రేమిస్తాయి అన్నమాట. ఓకే, ఈ కథ నీతి మీకు నచ్చినట్టయితే మళ్ళీ వినండి. అట్లాగే మీ స్నేహితులకు పంపడం మాత్రం మర్చిపోకండి. మరలా ఇంకో మంచి కథతో రేపే కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఓకే, మరి ఉంటాను.